కారుణ్యమూర్తి యేసు ప్రభు యొక్క ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసు ప్రభు కరుణ ఒకటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ భయంకరమైన స్థితి నుండి మనలందరినీ కాపాడగలదని తెలుసుకున్నటువంటి కొన్ని కుటుంబాలు ఈరోజు కరోనా సమయంలో కరుణ కొరకు అనే కార్యక్రమంలో విజ్ఞాపన ప్రార్థన చేయటానికి మన ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేయటానికి ముందుకు వచ్చారు. వారికి ప్రభు ఇచ్చాడు కావున దాని నుండి వారు ప్రేమ కానుకగా ఈ సెంటర్ని సపోర్ట్ చేస్తూ ఈ టీవీ కార్యక్రమాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి బిడ్డలు, వారి కుటుంబ సభ్యుల పేర్లు చదువుతాను, వారి ఉద్దేశం చదువుతాను. వాళ్ళ కోసం ప్రత్యేకంగా మనము ఈరోజు వారి మంచితనం బట్టి ప్రార్థన చేద్దాం. శశి కిరణ్ రెడ్డి, స్నేహ వీరు ఈరోజు కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తూ వారి యొక్క ఉద్దేశం as thanksgiving for getting negative test report for corona for Nikhil Reddy and Nayasa Reddy and for God's abundant blessings and protection. అలాగే డి బాల్ రెడ్డి వారి కుటుంబం for the good job of డి సుమంత్. ఇక ఒక కుటుంబం ఈ ఉద్దేశం కోసం అర్పిస్తున్నారు. for the good health and speedy recovery of Dasari Philomena and for the good health of Madineni Vijay Lalita Avishan and for world to be saved from coronavirus. ఇక తంబి బాబు కాగితాల వారి యొక్క ఉద్దేశం అర్పిస్తుండగా స్పాన్సర్ చేస్తూ వారి కోసం ప్రార్థిస్తాం. for the good health and peace and unity in the family, for a government job and for the eradication of coronavirus. ఇంకొక కుటుంబం ఈ ఉద్దేశం కోసం స్పాన్సర్ చేస్తున్నారు. వారి యొక్క ఉద్దేశం for the good health and speedy recovery of టి బాలప్రసాద్, ఫాతిమా రాణి, రోజ్ మేరీ, బాలస్వామి వారి కుటుంబం. ఇంకొక మఠవాస జీవితం జీవిస్తున్న సిస్టర్, రిలీజియస్ సిస్టర్ ఈ ఉద్దేశం కోసం ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. వారి యొక్క ఉద్దేశం for complete and speedy recovery of one religious sister and for all those who are suffering with coronavirus. ఇక టి బాలప్రసాద్ వారి కుటుంబం ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తూ వారి యొక్క ఉద్దేశం for the speedy recovery and complete healing of all the COVID patients. మీ అందరి కుటుంబాలు ముందుకొచ్చి యేసు ప్రభు కారుణ్యాన్ని ప్రజలకు పంచుతున్నారు కావున ఆయన కరుణ మీ మీద దేవుడు ఏరాళంగా కురిపించి మిమ్మలను మీ ఉద్దేశములను ఆలకించి మిమ్మల్ని దేవుడు భద్రంగా కాచి కాపాడునుగాక. గాడ్ బ్లెస్ యూ. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా మంగళవారం పునీత అంతోని వారి యొక్క ప్రత్యేక ప్రార్థన ద్వారా, మధ్యస్థ ప్రార్థన ద్వారా యేసు ప్రభు కారుణ్యమూర్తి తన కరుణను, తన నామమును ఉచ్చరిస్తే ఎటువంటి గొప్ప కార్యములు దేవుడు చేస్తాడని సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం చెప్తుంది. ప్రభు నామం కోట వంటిది, పుణ్యపురుషులు దాని లోపలికి వెళ్ళి భద్రంగా ఉంటారని. ఈరోజు ఒక్కొక్క పేరును మనం ఉచ్చరిస్తూ ఆ నామం కోట వంటిది కావున సమస్త మానవాలను, సమస్త ప్రపంచంలో ఉన్న బిడ్డలను ఆ కోట లోపలికి పంపించి భద్రంగా ఉండే కారుణ్య జపమాల ప్రారంభం చేయబోతున్నా. ఈ కారుణ్య ప్రార్థనలో ఒక్కొక్క నామమును ఉచ్చరిస్తున్నప్పుడు ప్రభు ఈ కార్యం చేయాలని దయచేసి ప్రార్థించండి. ఇప్పుడు దయచేసి మీరు ఈ ప్రోగ్రాం కార్యక్రమం స్టార్ట్ చేయడానికి ముందే ఈ లింక్ను చాలామందికి పంపండి. చాలామంది దీనిని చూచి ఈ గొప్ప బృందంలో జాయిన్ అయ్యి ప్రజల కోసం, వాళ్ళ కోసం ప్రార్థించే ఈ కారుణ్య జపమాల లోపలికి రావాలని దయచేసి మీ హోంవర్క్ చేయండి. చాలామందికి లింక్ పంపండి. పంపిస్తూ ఈ ప్రార్థన ప్రారంభం చేస్తాం. అందరూ కలిసి ప్రార్థించినప్పుడు అందరి యొక్క కన్నీళ్లు విన్న దేవుడు దయచూపి మనలందరినీ దీవిస్తాడు.
మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు, ఆత్మలకు జీవధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకు పెళ్ళువికి ప్రవగించినది. జీవ ఊటైన దేవ, ఎడత్తగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మిమ్ము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మిమ్ము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మిమ్ము నమ్ముచున్నాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన పానము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసువు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాము. అతని ఏక పుత్రును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాము. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోషు ప్రార్థని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. స్వామి, నీ నామం కోట వంటిది. మేమందరం ఈ కోట లోపలికి వెళ్ళి మమ్మల్ని దాచుకోవటానికి దయచేసి నీ కిరణాలను మా మీద పంపుమని ప్రార్థిస్తా. స్వామి, నీ నామం కోట వంటిది. స్వామి, నీ నామం కోట వంటిదే. పుణ్య పురుషులు నిన్ను పట్టుకొందురు. పుణ్య పురుషులు నిన్ను పట్టుకొందురు. నీలోనే సంరక్షణ పొందెదరు. నీలోని సంరక్షణ పొందెదరు. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం. దేవుని పేరు ఎల్ షడాయ్, సర్వశక్తిమంతుడు. ఆయన ముందు ఎటువంటి వైరస్, ఎటువంటి తుఫాను, అలలు పనిచేయలేదని ప్రభు మాట ఇచ్చి ఉన్నాడు, వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. ఈ వాగ్దానం పట్టుకొని మనము ఈ ప్రార్థనలో సర్వశక్తిమంతుడు త్వరలోనే పనిచేయాలని, ఆయన సర్వశక్తి ద్వారా మన ప్రపంచానికి త్వరలోని విడుదల కలగాలని ఆశతో మనం ప్రార్థిస్తాం. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మానాథుడైన
యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తమును, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకుంటున్నాము. స్వామి నీ నామం కోట వంటిది, స్వామి నీ నామం కోట వంటిది. పుణ్య పురుషులు నిన్ను పట్టుకొందురు, పుణ్య పురుషులు నిన్ను పట్టుకొందురు. నీలోనే సంరక్షణ పొందెదరు. నీలోని సంరక్షణ పొందెదరు. యెహెజ్కేలు గ్రంథం 48వ అధ్యాయం 35వ వచనం. ఆయన పేరు యెహోవా షమ్మా, మాతో ఉన్నవాడు. అవును, దర్శన గ్రంథం 21వ అధ్యాయం 3-5లో ఆయన మనతో ఎందుకుంటాడంట? ఉండి మన కంటి నుండి వెలువడే బాష్పమును తుడిచివేస్తాడంట. ఈరోజు ఎంతమంది ఏడుస్తున్నారు ఈ పరిస్థితి మధ్యలో, ఎంతమంది వ్యాధిగ్రస్తులై మారిపోయారు, ఎంతమంది ఆర్థిక ఇబ్బందులకు గురి అయ్యారు. ఏ విషయమై మీరు మీ జీవితంలో ఏడుస్తున్నారో, ప్రపంచం ఏడుస్తుందో నేను మీకు చెప్పాలని అక్కరలేదు. అందరి కన్నీళ్లను ఆ ప్రభు దగ్గరికి తీసుకొచ్చి మాతో ఉండుమయ్యా ఈ పరిస్థితిలో అని ప్రభు దగ్గర అడుగుదాం. మత్తయి 1:23లో కూడా నా పేరు ఇమ్మానుయేలు అని ప్రభు వచ్చాడు. దేవుడు ఇక మనతోనే ఉంటాడు. మనతో ఉండడం ఆయనకి చాలా ఇష్టం. ఈ సమయంలో ఆయన ఉంటే ఈ పరిస్థితులు మారుతాయి. కావున ఆయనను మనతో ఉండుమని పిలుస్తాం. ఈ రెండవ గుర్తులో దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన
యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. స్వామి నీ నామం కోట వంటిదే, స్వామి నీ నామం కోట వంటిదే, పుణ్య పురుషులు నిన్ను పట్టుకొందురు, పుణ్య పురుషులు నిన్ను పట్టుకొందురు, నీలోనే సంరక్షణ పొందెదరు. నీలోనే సంరక్షణ పొందెదరు. నిర్గమకాండం 17వ అధ్యాయం 15వ వచనంలో దేవుని పేరు యెహోవా నిసియే, జయమిచ్చే దేవుడు. మన కోసం యుద్ధం చేస్తాడు. శత్రువులాగా సైతానుడు ఈ వ్యాధిని పంపించి చాలా మందిని దుఃఖపెడుతున్నటువంటి వేళలో మన తరపున యుద్ధం చేయమని, జయమును ప్రసాదించమని ప్రభు దగ్గర ఈ నామం కోట వంటిది, లోపల ఉండి భద్రంగా ఉండాలని, జయం కలగాలని, ఈ వ్యాధికి మనం చేస్తున్న పోరాటం, వ్యాక్సినేషన్, టాబ్లెట్స్, మెడిసిన్స్, హాస్పిటల్, ఆక్సిజన్, డాక్టర్స్, నర్సెస్ వాళ్ళందరూ యుద్ధం చేస్తున్నారు ప్రజలను విడిపించడానికి. వారితో పాటు దేవుడు చేతులు కలుపుతే యుద్ధము యెహోవాదే, మనకు జయం కలుగును. అందువలన జయమిచ్చే దేవుడు మన జీవితంలో మన ప్రార్థన తప్పకుండా జయముని ఇస్తుంది అని నమ్మకముతో ఈ కారుణ్య జపమాలలో ఈ నామమును ఉచ్చరిస్తూ యేసు కిరణాల లోపలికి వెళ్ళి ఈ కోట లోపల భద్రంగా ఉండే యుద్ధంలో జయమిచ్చే రోజులు త్వరగా రావాలని ప్రభు దగ్గర ఆశతో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క
దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకున్నాము. స్వామి నీ నామం కోట వంటిది, స్వామి నీ నామం కోట వంటిది. పుణ్య పురుషులు నిన్ను పట్టుకొందురు, పుణ్య పురుషులు నిన్ను పట్టుకొందురు. నీ నామములో సంరక్షణ పొందెదరు. నీ నామములో సంరక్షణ పొందెదరు. ఆమేన్. ఆమేన్. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం. దేవుని పేరు యెహోవా రాఫా, నన్ను స్వస్థపరచే దేవుడు. ప్రభు క్రీస్తు ఎక్కడికి వెళ్ళినా అందరినీ స్వస్థపరచడం ఇష్టమైన పనిని వెళ్ళినటువంటి ప్రభు ఇప్పుడు తన 2 చేతులను చాచి ఆయన రెక్కలను మనకు చూపించి ఆయన రక్తము నీళ్లు ప్రవహించే ఆ కిరణాలను మన మీద ప్రవహింపచేసి స్వస్థపరచే దేవుడుగా ఉన్నాడు. ఇప్పుడు మనం ఇక్కడ ప్రార్థిస్తున్నప్పుడు ఎక్కడెక్కడ వ్యాధిగ్రస్తులు బాధలలో ఉన్నారో, వాళ్ళ ఇంటిలో మంచంలో ఉన్నా, వాళ్ళు బెడ్రూమ్లో ఒక్కరుగా మరి ఏకాకిగా మారిపోయిన పరిస్థితి అయినా, అవును ఆసుపత్రులైనా, అంబులెన్స్లో రైట్ నౌ ఇప్పుడు ఎవరైనా తీసుకుని వెళ్ళినా, ఇప్పుడు మనం చేసే ప్రార్థన వారందరి మీద యెహోవా రాఫా అని ఈ నామం కోటలాగా మారి ఆ వ్యాధి వారిని సోకకుండా వారి నుండి వెళ్ళిపోయే విధంగా స్వస్థపరచమని ఆశతో ఈ గుర్తును ప్రభువు స్వస్థపరచమని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకున్నాము. స్వామి నీ నామం కోట వంటిది, స్వామి నీ నామం కోట వంటిది. పుణ్య పురుషులు నిన్ను పట్టుకొందురు, పుణ్య పురుషులు నిన్ను పట్టుకొందురు. నీలోనే స్వస్థత పొందెదరు. నీలోని స్వస్థత పొందెదరు. ఈ చివరి గుర్తులో దేవునికి ఇంకొక పేరు. ఆదికాండం 16వ అధ్యాయం 13వ వచనం, ఎల్ రోయి, నన్ను చూచే దేవుడు. మనమందరం కలిసి
ప్రభుతో ఇలా చెప్పుదా, నీ పేరు చూచే దేవుడు కదా, ఒకసారి చూడరాదు ప్రభు, జాలితో చూడుము ప్రభువా. మానవాళు ప్రత్యేకంగా భారతదేశంలో ఇంతమంది నీ ప్రియమైన బిడ్డలు ఇన్ని అవస్థలు బాధలు గురి అవుతున్నారు. డాక్టర్స్, నర్సెస్ వారు ఎన్ని శ్రమలు పడుతున్నారు, రేయిం పగలు పోరాడుతున్నారు. ఆయాస్ ఆ రూమ్ను కడిగి శుద్ధి చేసి శుభ్రం చేసి వీళ్ళందరినీ ఒక్కసారి చూడుము ప్రభా. అలాగే ప్రభా, అంబులెన్స్లో బెడ్ ఎప్పుడు దొరుకుతుందని ఆసుపత్రి బయట వేచి ఉన్న అంబులెన్స్లో ఉన్నటువంటి పేషెంట్స్ను ఒక్కసారి చూడు ప్రభా. ప్రభా, వ్యాక్సినేషన్ దొరుకుతుందని లైన్లో నిలబడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో. టెస్ట్ కోసం వెళితే ఎక్కువ సంఖ్యలో ఈ వ్యాధి వ్యాపిస్తున్నందువలన పెద్ద లైన్లో 1 కిలోమీటర్ దూరంలో నిలబడే పరిస్థితిలో ఉన్నటువంటి ఆ ఊర్లను, ప్రదేశమును ఒకసారి చూడమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆక్సిజన్ లేదు, సరిపోవట్లేదు అని ప్రాణ అపాయ స్థితిలో ఉన్నటువంటి పేషెంట్స్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని చూడుము దేవా. నీ పేరు ఎల్రోయి ప్రభువా. అంబులెన్స్లో శవాలను తీసుకుని వెళ్ళి, చనిపోయిన నీ బిడ్డలను తీసుకుని వెళ్ళి లైన్గా ఎప్పుడు అంతిమ యాత్రకు స్థలం దొరుకుతుందని ఎదురు చూస్తున్న ఈ భయంకరమైన వేదనతో కూడిన ప్రజలను ఒకసారి చూడు. ప్రజలను కోల్పోయి, ప్రియమైన వ్యక్తులను కోల్పోయి ఎందుకు ఇట్లా జరిగిందని ఏడ్చుకుంటూ నిలబడుతున్న ఆ కుటుంబ సభ్యులు, ప్రియమైన బిడ్డలు వాళ్ళ విలాప గీతాలను ఒక్కసారి వినుము, చూడు ప్రభా. నీ పేరు ఎల్ రోయి, మమ్ము చూచే దేవుడు. ఒకసారి చూడుము దేవా. ఒకసారి తండ్రితో పలుకు, తండ్రి ఈ బిడ్డలను ఆశీర్వదించమని. ఒక్కసారి ఈ పరిస్థితిని చూచి జాలిపడి కదలి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి, మేము ఇంకా పరిశుద్ధంగా జీవిస్తాం, నీతిమంతులుగా జీవిస్తాం, ప్రార్థనలు ఎక్కువ గడుపుతాం అని ప్రతి ఒక్కరు నిర్ణయం చేసుకొని మా జీవిత కాలమంతా ఇంకా నీ రెక్కల క్రింద నీ నామం కోట వంటిది, దాని లోపల ఉండే భాగ్యాన్ని దయచేయమని చివరి గుర్తులో ప్రభువా నీపై ఆధారపడి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. స్వామి నీ నామం కోట వంటిది, పుణ్య పురుషులు నిన్ను పట్టుకొందురు,
నీలోనే జీవం పొందెదరు. జీవమైన ప్రభు నీ జీవముతో మమ్ము నింపు. ఆశ్రయం ఆనందం నీ దగ్గరే ఉన్నది ప్రభు యేసయ్యా. కనికరించుము యేసయ్యా, మమ్ము కాపాడుము. వ్యాధిగ్రస్తులందరికీ ఈరోజు మమ్ము పలికిన ఈ కారుణ్య జపమాల ద్వారా స్వస్థత జరుగునుగాక. ఆమేన్. కన్నీళ్లు తుడవబడునుగాక. ఆమేన్. యుద్ధములు మీకు విజయమును ప్రభు ప్రసాదించునుగాక. ఆమేన్. మీతో ప్రభు ఉండునుగాక. ఆమేన్. మీ జీవిత కాలమంద సర్వశక్తిమంతుడు మీలో ఏదైనా బలహీనతలు ఉంటే, శారీరక సంబంధమైన బలహీనతలు, మానసికంగా కలిగిన బలహీనతలు, కుటుంబ పరంగా వచ్చిన బలహీనతలు, పాపమనే బలహీనతలు ఉంటే ఎల్ షడ్డాయ్ అని మనం ఈరోజు ఉచ్చరించి ప్రార్థించిన ఆ నామము ద్వారా మీకు ఈరోజు బలము కలుగునుగాక, విడుదల కలుగునుగాక. యేసు ప్రభువా, ఇదిగో నాతో పాటు ఇంతసేపు నీ సన్నిధిలో మొరబెట్టిన ఈ బిడ్డలు, వారి ప్రార్థన సమస్త మానవాళికి మేలులు జరగాలని, స్వస్థత జరగాలని, విడుదల జరగాలని ప్రార్థిస్తున్న ఈ బిడ్డలకు వారు చేసిన ప్రార్థన, వాళ్ళు చేసిన త్యాగ క్రియలు వారికే వెయ్యంతలుగా ఆశీర్వాదముగా వచ్చునుగాక. ఆమేన్. దయచేసి ఈ డివైన్ ముత్తంగి యూట్యూబ్ ఛానల్ను ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసినట్టు ఈ వార్తను అందరికీ చెప్పండి. మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను, డివైన్ ముత్తంగి టీవీ ఛానల్ యూట్యూబ్ను మీరు దయచేసి ప్రజలు దానిని సబ్స్క్రైబ్ చేసుకోమని ప్రత్యేకంగా మనవి చేస్తూ ఉన్నాను. అందరికీ తెలియచేయండి. ఎక్కువ సంఖ్యలో మనమందరం కలిసి ఈ ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థించి ఈ కోట లోపల త్వరగా ఈ ప్రపంచం ప్రవేశించే విధంగా ప్రభు దయచేయమని ప్రార్థించండి. ఈరోజు ఎవరైతే స్పాన్సర్ చేస్తారో ఆ కుటుంబాలన్నిటినీ కూడా దేవుడు తన నామమనే కోటలో భద్రంగా దాచుకొని కరుణించి కాచి కాపాడునుగాక. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పరిశుద్ధాత్మ మీ అందరినీ ఆశీర్వదించి ఆ కోటలో మరుగుపరచుకొని భద్రంగా కాచి కాపాడునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.